అందరికీ నమస్కారము. శాపంతో విడిపోయిన ప్రేమ భరతుడిని పుట్టించిన కథ. చంద్రవంశం పూరువు చేతుల్లో బలపడిన తర్వాత ఆ వంశం తరతరాలుగా గొప్ప రాజులను పుట్టించింది. ఆ పరంపరలో ఒకరోజు హస్తినాపురానికి రాజుగా అధిరోహించాడు దుష్యంతుడు. అతను ధైర్యవంతుడు, ధర్మపరుడు, ప్రజలకు ప్రియమైన రాజు. వేట అతనికి చాలా ఇష్టం. అదే వేట అతని జీవితాన్ని, ఒక వంశ భవిష్యత్తును మార్చిపోయిందని అతనికి అప్పుడు తెలియదు. ఒకరోజు దుష్యంతుడు అడవుల్లో వేటకు వెళ్ళాడు. జింకలను వెంబడిస్తూ వెళ్తూ అడవిలోని ప్రశాంతత అతని మనసును ఆకట్టుకుంది. అలా వెళ్ళి వెళ్ళి ఒక అందమైన ఆశ్రమానికి చేరుకున్నాడు. అది మహర్షి కణ్వుని ఆశ్రమం. అక్కడ నదీ తీరంలో పూలను ఏరుకుంటూ ఆశ్రమ పనుల్లో నిమగ్నమైన ఒక యువతిని చూశాడు. ఆమె అందం అతన్ని నిలిపివేసింది. ముఖంలో అపూర్వమైన ప్రశాంతత, చూపుల్లో అమాయకత్వం. ఆమె పేరు శకుంతల. దుష్యంతుడు ఆమెను చూసిన క్షణంలోనే తన మనసు ఆమెకు అర్పించాడు. ఆమె ఎవరో అడిగాడు. శకుంతల తన జన్మ కథ చెప్పింది. ఆమె విశ్వామిత్ర మహర్షి మరియు మేనక అప్సరస కుమార్తె. చిన్నతనంలో అడవిలో వదిలివేయబడితే పక్షులు ఆమెను కాపాడాయి. కణ్వ మహర్షి ఆమెను కనుగొని దత్తత తీసుకుని పెంచాడు. శకుంతల మాటల్లో సత్యం, ప్రవర్తనలో వినయం చూసి దుష్యంతుడికి ఆమెపై మరింత గౌరవం పెరిగింది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ సమయంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో లేరు. ఋషుల అనుమతితో సంప్రదాయం ప్రకారం దుష్యంతుడు, శకుంతల గంధర్వ వివాహం చేసుకున్నారు. వెళ్లే ముందు దుష్యంతుడు తన ఉంగరాన్ని శకుంతలకు ఇచ్చి, ఇది నన్ను గుర్తు చేస్తుంది. నేను నిన్ను రాజమహల్కు తీసుకెళ్లేందుకు తప్పకుండా వస్తాను అని చెప్పాడు. ఆ మాటలు నమ్మి శకుంతల అతన్ని పంపించింది. దుష్యంతుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. కాలం గడిచింది. శకుంతల గర్భవతయింది. ఒకరోజు కణ్వ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. జరిగినదంతా తెలుసుకుని ఆనందించాడు. నీవు రాజు భార్యవు, రాజభవనానికి వెళ్ళాలి అని చెప్పాడు. శకుంతల ఆశతో హస్తినాపురానికి బయలుదేరింది. అయితే దారిలో ఒక దుర్ఘటన జరిగింది. ఆశ్రమంలో ఉండగా శకుంతల ప్రేమలో మునిగి ఉండేది. ఒకరోజు మహర్షి దుర్వాస ఆశ్రమానికి వచ్చారు. అతని రాకను శకుంతల గమనించలేదు. కోపశీలి అయిన దుర్వాస మహర్షి శపించాడు. నీవు ఎవరిని తలుచుకుంటున్నావో అతడే నిన్ను మర్చిపోతాడు అన్నాడు. శకుంతల వెంటనే క్షమాపణ కోరింది. దుర్వాసుడు కరుణించి, నీ దగ్గర అతని గుర్తు చూపించే ఏదైనా ఉంటే అతనికి జ్ఞాపకం వస్తుంది అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రయాణంలో ఆమె దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని నదిలో కోల్పోయింది. హస్తినాపురానికి చేరుకున్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆశ్చర్యపోయాడు. కానీ శాప ప్రభావంతో అతనికి ఆమె గుర్తు రాలేదు. నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పాడు. శకుంతల ఎంత చెప్పినా, ఎంత విన్నవించినా ఫలితం లేకపోయింది. అవమానంతో కన్నీళ్లతో ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అప్పటికే శకుంతల కుమారుడికి జన్మనిచ్చింది. ఆ బాలుడు అరణ్యంలోనే పెరిగాడు. చిన్న వయసులోనే సింహాలు, పులులతో ఆడుకునేంత ధైర్యం అతనిలో కనిపించింది. అందుకే అతనికి భరతుడు అని పేరు పెట్టారు. ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళినప్పుడు ఒక మత్స్యకారుడు అతని దగ్గరకు వచ్చాడు. ఈ ఉంగరం నదిలో దొరికింది అని ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూసిన క్షణంలోనే దుష్యంతుడికి గతం మొత్తం గుర్తొచ్చింది. శకుంతల, ప్రేమ, వివాహం అన్నీ గుర్తుకు వచ్చి అతను బాధతో కుంగిపోయాడు. వెంటనే శకుంతలను వెతికాడు. ఆమెను తన కుమారుడైన భరతుడిని చూశాడు. తన తప్పుకు క్షమాపణ కోరాడు. శకుంతల అతన్ని క్షమించింది. భరతుడిని తన వారసుడిగా అంగీకరించాడు.
ఆ భరతుడి పేరుతోనే ఈ దేశానికి భారతవర్షం అనే పేరు వచ్చింది. అదే వంశంలో తర్వాత కురువంశం, పాండవులు, కౌరవులు పుట్టారు. అలా ఒక ప్రేమ కథ, ఒక శాపం, ఒక బిడ్డ మహాభారత చరిత్రను నిర్ణయించాయి. అంటే మన దేశానికి భరతుడి వలనే భారతదేశం అని పేరు వచ్చిందండి. ఇదే ఎపిసోడ్ 3 శాపంతో విడిపోయిన ప్రేమ ఎలా ఒక మహావంశానికి పునాదిగా మారిందో చూసాం. వచ్చే ఎపిసోడ్లో గంగాదేవి అవతారం, దేవవ్రతుడి జననం మరియు భీష్ముడి భయంకర ప్రతిజ్ఞ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆ కథ మహాభారతాన్ని పూర్తిగా మరో మలుపు తిప్పుతుంది. అంతవరకు మీరు ఆరోగ్యంగా ఉండండి, ధర్మ మార్గంలో ఉండండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ. నమస్కారం. ఈ వీడియోని చివరి వరకు విన్నవారు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.